పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం. ఒక సోదరుడిగా రాముడి యొక్క జీవన విధానం తెలుసుకుందాం. రామాయణం అంతా మనకి కుటుంబ వ్యవస్థ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. తండ్రి కొడుకుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ అంతా ఇవే ఉంటాయి. వీటి ద్వారానే కదా సమాజం కూడా ఏర్పడేది. ఒక కుటుంబం బాగుంటే ఒక సమాజం బాగుంటుంది. కుటుంబం నుంచి సమాజం వచ్చింది, సమాజం నుంచి గ్రామాలు, నగరాలు ఇలా వచ్చినాయి కదా. ముగ్గురు అన్నదమ్ములు కదా ఒక రకంగా చెప్పాలంటే. దీనిలో ముగ్గురు అన్నదమ్ములు కనిపిస్తారు. రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు, వాలి, సుగ్రీవులు, రావణ, కుంభకర్ణ, విభీషణులు. ఈ ముగ్గురు అన్నదమ్ములు కదే రామాయణం. ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో మనం ఎవరిని ఎంచుకుంటామనేది కూడా, ఎవరిని ఎంచుకోవాలో ఎవరిని ఎంచుకోకూడదో కూడా రామాయణం నేర్పించింది. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అన్నదమ్ముల యొక్క ప్రేమ ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, ఒకరితో ఒకరు కలిసి ఉండడం వల్ల ఉండేటువంటిది ఏంటి, విడిపోయితే వచ్చే నష్టం ఏంటి, ఇన్ని నేర్పించింది రామాయణం మనకి. కేవలం అన్నదమ్ములు అనేవాళ్ళు ఆస్తుల కోసమే కాదు, ఆస్తులు పంచుకోవడం కోసమే కాదు, అన్న తమ్ముడిని ఎలా చూడాలి, తమ్ముడు అన్నని ఎలా గౌరవించాలి, ఇన్ని నేర్పించింది రామాయణం మనకి. ముందుగా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. రాముడికి భరతుడికి గంటలే తేడా. ఆ తర్వాత లక్ష్మణుడికి వీళ్ళకి ఒక పూట తేడా, ఒక రోజు తేడా. ఇంత తేడాతో పుట్టారు. సహజంగా మనకి ఇప్పటి కాలంలో పిల్లలైతే సంవత్సరాల తేడా ఉన్నా కూడా అన్నని అన్న అని పిలవకుండా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాం. రాముడికి భరతుడికి ఒక పూట, ఆ లక్ష్మణుడికి రాముడికి వచ్చేప్పటికి ఒక రోజు వచ్చింది. కానీ ఒక పూట తేడా అయినా పెద్దవాడే కదా, నాకంటే ముందు పుట్టాడు కదా, పెద్దవాడే కదా, అన్నే కదా అని అలా అన్నని అన్నగా గౌరవిస్తూ అన్న అని పిలుస్తూనే ఉన్నారు మిగతా ముగ్గురు కూడా. అలాగే వీళ్ళు అన్నాని ఎంత గౌరవంగా చూసుకుంటున్నారో, ప్రేమగా పిలుస్తున్నారో, ఆ బాధ్యతను తీసుకుంటూ తమ్ముళ్ళని కూడా అంతే ప్రేమగా చూసుకున్నాడు. లక్ష్మణుడు రాముడిని వదిలిపెట్టి ఉండేవాడు కదా. చిన్న వయసులో బాగా పసిపిల్లలుగా ఉన్నప్పుడు రాముడు ఏడుస్తూ ఉండేవాడంట. ఎందుకు ఏడుస్తున్నాడో ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఎందుకు ఏడుస్తున్నాడు, ఏమన్నా ఒంట్లో బాగాలేదా, అనారోగ్యమా, ఇంకేదా అని అన్ని కారణాలు ఎతికేవారు. ఎంత చూసినా ఏం చేసినా అలా ఏడుస్తూనే ఉండడంతో వశిష్ఠ మహర్షికి ఒక ఆలోచన వచ్చి లక్ష్మణుని తీసుకొచ్చి రాముడు పక్కన పడుకోబెట్టారండి. ఈయన ఏడుపు ఆపేశాడు. ఇంకా అప్పుడు అర్థమయ్యి వాళ్ళిద్దరిని ఎప్పుడు పక్కనే ఉంచుతూ ఉండేవారు. అలాగే భరత, శత్రుఘ్నులు వీళ్ళిద్దరు నలుగురు కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. మరీ రాముడైతే లక్ష్మణుడు లేకుండా ఏ పని చేసేవాడు కాదు. ఆయన అన్నం తినాలన్నా పక్కన లక్ష్మణుడు వచ్చి కూర్చుంటేనే అన్నం తినేవాడు. లక్ష్మణుడు కూడా రాముడు లేకుండా ఏ పని చేసేవాడు. ఇద్దరు ఒకరినొకరు వదిలిపెట్టి ఉండేవాళ్ళు కాదు. ఒక రకంగా చెప్పాలంటే రాముడికి లక్ష్మణుడు సగ ప్రాణం, అంత ప్రేమగా ఉండేవాడు. విశ్వామిత్ర మహర్షి వచ్చి పిలిస్తే రాముడిని మాత్రమే ఏమన్నాడు, రాముడిని వెళ్ళమన్నాడు దశరథుడు. లక్ష్మణుడు అనుమతి తీసుకోకుండా ఈయన కూడా బయలుదేరేశాడు. వద్దు అని సుమిత్ర అనలేదు, దశరథుడు అనలేదు, విశ్వామిత్రుడు అనలేదు. నేను అడిగింది రాముడినే కదా, లక్ష్మణుడు ఎందుకు వస్తున్నాడు, లక్ష్మణుని రావద్దని విశ్వామిత్రుడు అనలేదు, వెళ్ళొద్దని దశరథుడు అనలేదు, సుమిత్ర కూడా అనలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం గురించి అందరికీ తెలుసు కాబట్టి. అలా అన్నతో పాటు నడిచి వెళ్ళాడు. గురువుగారు విద్యలు ఇస్తే రాముడికే ఇచ్చింది. సో రాముడు ఏమనుకున్నాడు, రాముడికే నేర్పించాడు ఆయన. మరలా గురువుగారి అనుమతి తీసుకుని గురువుగారికి చెప్పి ఆ విద్యలు లక్ష్మణుడికి కూడా నేర్పించాడు. అది అన్నదమ్ముల యొక్క ప్రేమ చూడండి. నాకు నేర్పించారు, నేను నేర్చుకున్నాను, వాటితో నాకే అవసరం, కానీ నా తమ్ముడికి ఏం అవసరం, నేర్పించాల్సిన అవసరం లేదని ఆయన అనుకోలేదు. నేను ఏం చేసినా, నేను ఏం నేర్చుకున్నా, నేను ఏం పొందినా అది నా తమ్ముళ్ళకు కూడా ఉండాలి అనుకున్నాడు ఆయన. అందుకే పక్కన ఉన్నటువంటి లక్ష్మణుడికి నేర్పించాడు. వనవాసానికి బయలుదేరిన సందర్భంలో కూడా రాముడు వనవాసానికి వెళ్తున్నాడు. అప్పుడు దాకా రాజు అని పట్టాభిషేకం చేయబోతున్నారని తెలిసి సంతోషించాడు లక్ష్మణుడు. మరలా వెంటనే లేదు పట్టాభిషేకం లేదు, వనవాసానికి వెళ్తున్నాడు అనగానే చాలా కోపం వచ్చేసింది. తన తండ్రిని బంధించి కారాగారంలో పెట్టేస్తాను, ఇక్కడ యుద్ధం చేసేస్తాను, ఏ సైనికులు వస్తారో వాళ్ళందరినీ సంహరిస్తానంటే కత్తి తీసి చాలా కోపంగా మాట్లాడాడు. రాముడు నవ్వుతాడు, లక్ష్మణ, ఈ రాజ్యం నాన్నది, నాన్న ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తారు, వద్దని ఆపడానికి నీవు నేను ఎవరు, అయినా ఏదైనా కూడా నేను ఏది పొందితే అది నీకు కూడా ఇస్తాను, రాజ్యమైనా ఏదైనా, కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడుండి నాన్నని బాగా చూసుకో అంటే లేదు, నేను నీతో వచ్చేస్తానంటాడు. రాముడు ఎంత శాంత స్వభావుడో లక్ష్మణుడికి దానికి పూర్తి వ్యతిరేకి. అంత కోపిస్తే ఆయన
వాళ్ళిద్దరికీ ఏ విషయంలో కూడా పొసగదు, కానీ ఇద్దరు కలిసే ఉంటారు. చూడండి, ఇద్దరూ ఒకే ఆలోచనలు, ఒకే అలవాట్లు, ఒకే ఇదిగా ఉంటే కలిసి ఉండటం గొప్ప కాదు కదా. ఇద్దరివి వేరు వేరు భిన్న ధృవాలు అయినా కూడా ఇద్దరు కలిసే ఉన్నారు. లక్ష్మణుడు అన్న ఏం చెప్పినా కాదనేవాడు కాదు, అన్నీ వింటుండేవాడు, తెలుసుకునేవాడు, నేర్చుకునేవాడు. అలాగే నేను చెప్పినట్లే ఉండాలి, నేను చెప్పినట్లే జీవించాలని రాముడు ఎప్పుడు ఆయనకి ఆంక్షలు పెట్టలేదు. ఎవరి ఆలోచనలు, ఎవరి జీవన విధానం వారికి ఉంటుంది. అందరి ఆలోచనలు, అందరి వ్యక్తిత్వాలు, అందరి పనులు ఒకేలా ఉండవు కదా. అలా లేకుండా వేరువేరుగా ఉన్నప్పుడు అందరినీ కలుపుకుని అందరితో కలిసి ఉండటమే కదా కుటుంబం. అదే కదా ఆ జీవన విధానం కూడా. తన నలుగురు అన్నదమ్ములు, నలుగురు 4 రకాల మనస్తత్వాలు, 4 రకాల ఆలోచనలు, 4 రకాల భిన్న ధృవాలు, కానీ ఆ మిగతా ముగ్గురిని కూడా తనతో పాటు కలుపుకొని తనకి ప్రేమగా నడుచుకుంటూ తను వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ చేశాడు రాముడు. నేను నీతో పాటు వస్తానన్నయ్యా అన్నాడు. సరే అన్నాడు, కలిసి వచ్చాడు. లక్ష్మణుడు కూడా రాముడితో పాటు వనవాసానికి వచ్చాడు. 14 సంవత్సరాలు భార్యను వదిలేసి వనవాసం చేయమంది కేవలం రాముడిని ఒక్కడనే, కానీ అన్న కోసం వెళ్ళాడు. నేను నీకు వనవాసంలో సేవ చేస్తాను, నీకు తోడుగా ఉంటానని వచ్చాడు. నిజంగానే అంతే తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకువెళ్ళాడో అప్పుడు రాముడు విలిపిస్తుంటే ఆ అన్నకి తోడుగా ఉండి అప్పుడప్పుడు మధ్యలో కర్తవ్యాన్ని బోధిస్తూ, అన్న నువ్వేంటి ఇలా విలిపించటం ఏంటి, ఇలాగే నన్ను ఉండాల్సిందని మధ్య మధ్యలో ఆయనకు గుర్తు చేస్తూ, ఆయన ఆరోగ్యాన్ని చూస్తూ జాగ్రత్తగా అన్నకి కావాల్సినవి అందిస్తూ సేవ చేస్తూ. ఎందుకంటే ఆ సమయంలో ఆయనకున్నటువంటి ఆయన ఎంతో ప్రాణాధికంగా ప్రేమించినటువంటి భార్య దూరం అయితే ఆయన పడుతున్న కష్టాన్ని కళ్ళారా చూసి అన్న మరి ఇంతగా కదిలిపోతాడా అని తనకు కూడా తెలియదు. వదిన దూరం అయితే అన్న ఇంతగా బాధపడతాడా అని ఆశ్చర్యపోయి ఆ సమయంలో ఎంత అవసరమో, ఎంత తోడు ఉండాలో, ఎంతటి ప్రేమను అన్నకు అందివ్వాలో, ఎంతటి సహకారాన్ని అందివ్వాలో అంతటి సహకారాన్ని అందిస్తూ అన్నకి తోడు నీడగా ఉన్నాడు లక్ష్మణుడు. సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళటం, ఆయన సహాయం కోరటం అంతా బాగుంది. తర్వాత లక్ష్మణుడు రావణాసురుడు ఆ ఇంద్రజిత్తు వీళ్ళతో యుద్ధం చేసే సమయంలో మధ్యలో మూర్ఛపోతాడు. ఆయన అలా మూర్ఛపోయి పడిపోతే ఇంకితని ప్రాణాలతో ఉండడేమో అని తెలిసి రాముడు ఎంతో బాధపడతాడు. అమ్మో, నా తమ్ముడు లేడా, నా తమ్ముడు లేకుండా నేను ఎలా ఉంటాను, అసలు నా తమ్ముడు లేకపోతే నా ప్రాణమే లేదు, నేను సీత లేకుండా అయినా ఉంటాను, కానీ నువ్వు లేకుండా ఉండలేను. సీత లాంటి భార్య నాకు ఎతికితే ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట దొరుకుతుందేమో, కానీ నీలాంటి తమ్ముడు నాకు ఎక్కడా దొరకడు. నీలాంటి తమ్ముడు నాకు మళ్ళా ఏ లోకంలో, ఏ ప్రపంచంలో ఎక్కడైనా దొరకడు. నీలాంటి తమ్ముడు నాకు కావాలి, నీలాంటి తమ్ముడు లేకపోతే నేను జీవించలేను అని ఆయన కూడా బోరిన విలిపిస్తాడు. తమ్ముడి మీద ఆయనకున్నటువంటి ప్రేమ అట్లాంటిది. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఈ సీత లాంటి భార్య అంటే అన్ని గుణగణాలు ఉన్నటువంటి భార్య ఎతకంగా ఎక్కడో చోట, ఎంత కష్టమైన ఎక్కడో చోట దొరుకుద్దేమో, కానీ వీళ్ళిద్దరూ ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు కాదు. సుమిత్ర ఇంకొక తల్లి, ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు సవితి ఈ తల్లి కొడుకులు. మరి వాళ్ళు అంత ప్రేమగా, సొంత అన్నదమ్ముల కన్నా ఎక్కువ ప్రేమగా, అంత ప్రేమగా అన్నని చూసుకోవటం, అన్న తమ్ముడిని చూసుకోవటం. మరి ఇంత ప్రేమగా ఒకరినొకరు ఉన్నప్పుడు వదిలిపెట్టేసి తమ్ముడికి దెబ్బ తగిలి ఆయన మూర్ఛపోయి ప్రాణాలు బతుకుతాడో లేదో అని సందేహం ఉన్నప్పుడు ఎలా బాధపడతారో అంత బాధపడిపోయాడు రాముడు. ఇది రామలక్ష్మణుల మధ్య ప్రేమ. ఇక భరతుడికి రాముడికి మధ్య చూడండి, కైక రాజ్యాన్ని కోరింది భరతుడి కోసం, ఆయన అక్కడ లేడు. వచ్చిన తర్వాత ఆయన కైకతో అంటాడు, రాముడు ఏరాల్సిన రాజ్యాన్ని నేను పరిపాలిస్తానని ఎలా అనుకున్నావమ్మా, నాకు రాముడు ఎక్కువ, కానీ రాముడి తర్వాతే ఏదైనా కూడా అన్నాడు. ఆ రాముడిని తీసుకురావడానికి అమ్మలతో, గురువులతో, సేనని, ప్రజల్ని తీసుకుని చిత్రకూటానికి వెళ్ళాడు. నిజంగా అది ఆ చిత్రకూటంలో జరిగేటువంటి సంభాషణలు అవన్నీ వింటే అన్నదమ్ములు అనేవాళ్ళు ఇలా ఉండాలి. ఇంత మనం ఈరోజు రేపు పోతే తీసుకుని కూడా వెళ్ళలేనటువంటి ఆస్తిపాస్తుల కోసం ఇలా కొట్టుకుంటున్నామే. చూడండి, ఒక పెద్ద రాజ్యం, నీదంటే నీది, నాకొద్దంటే నాకొద్దని వాళ్ళిద్దరి మధ్య గొడవ. ఆస్తులు నాకు కావాలంటే నాకు కావాలని కొట్టుకునే ఈ కాలంలో మరి అలాంటి వాళ్ళనే కదా మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది. ఒక రాజ్యం అని ఇచ్చి నేను పాలించయ్యా అంటే నాకొద్దు, ఇది నీ రాజ్యం అంటే నాది కాదు నీది అని ఇద్దరు నాకొద్దు అనుకునేటువంటి స్వభావం. ఎంత పెద్ద రాజ్యాన్నే వద్దు అనుకునే అన్నయ్య కావాలి, నాకు రాజ్యం వద్దు, నాకు తండ్రి ఇచ్చిన మాట ప్రకారం నువ్వే పరిపాలించాలి, నాకు రాజ్యం వద్దని ఇద్దరూ
ఒకరి మీద ఒకరికున్నటువంటి ప్రేమ. భరతుడు సైన్యంతో రావటం చూసి లక్ష్మణుడు, ఇదిగో భరతుడు వస్తున్నాడు, మళ్ళీ నీకేం ఆపద తలపెడతాడో ఆ భరతుడిని సంహరిస్తానని కత్తి దూస్తే రాముడు పోట్లాడతాడు లక్ష్మణుని. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? భరతుడు అంటే నీకేమనుకుంటున్నావు? నాకు తెలిసి భరతుడు రాజ్యాన్ని తీసుకుని ఉన్నాడు, రాజ్యాభిషేకం కూడా, పట్టాభిషేకం కూడా, యువరాజు పట్టాభిషేకం కూడా చేయించుకుని ఉన్నాడు. నాకు రాజ్యాన్ని తిరిగి ఇవ్వటం కోసమే భరతుడు వస్తున్నాడు, చూడు భరతుడు వచ్చి ఏం చెప్తాడో అంటాడు. తమ్ముడు మనసు అంత బాగా తెలుసు రాముడికి. ఇంకా ఆ మాటని లక్ష్మణుని పోట్లాడతాడు. నీకు రాజ్యం కావాలా చెప్పు, భరతుడికి ఇప్పుడే చెప్తాను, నీకు ఇచ్చేస్తాడు రాజ్యం. నువ్వు నిన్నే పట్టాభిషేకం చేస్తాడు, నీకే పట్టాభిషేకం చేస్తాడు, నువ్వు వెళ్ళి పరిపాలిద్దు రాజ్యాన్ని. అంత భరతుడి యొక్క మనసు అంత బాగా తెలుసున్నట్టు. రావటమే భరతుడు వచ్చి రాముడి కాళ్ళ మీద పడిపోయి, అన్న నీవు నన్ను క్షమించాలి, నువ్వు రాజుగా తిరిగి నువ్వు వచ్చి రాజుగా అయోధ్యని పాలిస్తానంటేనే నేను లేస్తానని ఆ అన్న కాళ్ళు పట్టుకుని బూరిని ఏడుస్తూ ఉంటాడు. ముందు లేపి ఆయనని హత్తుకుని అలా కాదు అని ఎంతగానో సర్ది చెప్తాడు. ఎంత సర్ది చెప్పినా భరతుడు వినడు. కానీ నేను ధర్మానికి కట్టుబడి ఉన్నాను, నాన్నకిచ్చిన మాట ప్రకారమే నేను ఉండాలి, కాబట్టి నా పనిని నేను చేస్తాను, నేను తిరిగి వచ్చేదాకా నీవు రాజ్యాన్ని పాలించు అని చెప్తే ఇంకా దానికి ఎంత సర్ది చెప్పగా అంగీకరించి ఒప్పుకుని చివరికి ఒక మాట కూడా అంటాడు, అన్న నాకు నీ పాదుకులు ఇవ్వవా, నీ పాదుకులను తీసుకెళ్ళి నేను సింహాసనం మీద కూర్చోబెట్టి పాలన చేస్తాను అని. భరతుడు అన్న పాదుకుల్ని ఎందుకు అడిగాడు? ఏ ఉంగరమో, ఇంకా ఆయన చాలా ఆభరణాలు పెట్టుకుంటాడు కదా, చేతికి కంకణాలు, అవి అడిగి తీసుకోవచ్చు కదా, కానీ అన్న పాదుకులే అడిగాడు. ఎందుకు అంటే రాముడు నడిచినటువంటి మార్గం ధర్మ మార్గం. నీవు ఏ పాదాలతో అయితే ధర్మ మార్గంలో నడిచావో ఆ పాదాలతో నడిచేటప్పుడు ఈ పాదుకులను వేసుకుని నువ్వు ధర్మ మార్గంలో నడిచావు కదా, నీ ధర్మ మార్గంలో నడవడానికి సహకరించినటువంటి ఈ పాదుకులను తీసుకెళ్ళి నేను సింహాసనం మీద కూర్చోబెట్టి నీ ధర్మంగా, నీ బాధ్యతగా నేను కూడా అలాగే ఆ ధర్మ మార్గంలో నడవటానికి నాకు ఈ పాదుకులు సహాయపడుతుంది, నీ ధర్మ మార్గంలో నేను కూడా పయనిస్తానని అన్నగారి పాదుకులను తల మీద పెట్టుకొని తీసుకెళ్ళాడు. అంతేనా, ఇంకొక మాట కూడా అంటాడు, మా అమ్మ ఏ రాజ్యాన్ని అయితే కాంక్షించి ఇన్ని కోరికలు కోరిందో, ఈ విధంగా అంత కోరికలు కోరుకుని నిన్న వనవాసానికి పంపించింది, నేనేమో ఇప్పుడు పాదుకులు కూడా లేకుండా చేశాను, నేను కూడా నీవు ఎలాంటి ఆశ్రమ జీవితం, ఎలాంటి జీవితం గడపాలని మా అమ్మ నీకు నిబంధనలు పెట్టిందో నేను కూడా అలాంటి నిబంధనలతో అలాంటి జీవితమే గడుపుతాను, నేను రాజ్యభోగాలని ఏవి పొందను, రాజ్యాన్ని కోరను, నీ ధర్మ మార్గంలో నడుస్తూ సింహాసనం మీద పాదుకులను పెట్టి నేను పాలన చేస్తాను, ప్రతిదీ నీ పాదుకులకి నివేదిస్తాను, నేను కూడా ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ ఒక మహర్షులు ఎలా జీవిస్తారో అలాంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాను 14 సంవత్సరాలు నీవు వచ్చేదాకా అని చెప్పి. 14 సంవత్సరాలు భరతుడు కూడా అన్న ఎలా జీవించాడో అలాంటి జీవితాన్ని జీవించాడు. మరి ఇలాంటి తమ్ముడు ఉన్నటువంటి అన్న ఎంత అదృష్టవంతుడో కదా. ఇంకొక మాట చెప్తాడు రాముడు సుగ్రీవుడితో, నాలాంటి కొడుకు, భరతుడు లాంటి సోదరుడు, ఇలాంటి మిత్రుడు ఎక్కడా ఉండరయ్యా, అంత గొప్ప సోదరుడో చూడండి. ఇంకా లక్ష్మణుడు ముందుగా తప్పుగా అనుకుంటాడు కదా భరతుడిని, నా అన్నని సంహరించడానికి వస్తున్నాడేమోనని. భరతుడు మాట్లాడినటువంటి మాటలు అవన్నీ అన్నని రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడు, అతను పడిన కష్టం ఇవన్నీ చూసి లక్ష్మణుడికి కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. అయ్యో నేను తొందరపడి మా అన్నని అపార్థం చేసుకున్నానే అని అన్నని కాళ్ళ మీద పడి క్షమించమని అడిగితే అప్పుడు ఆ భరతుడు కూడా అంటాడు ప్రేమగా, నేనెటు ఈ పని చేయలేను, అన్నకి తోడుగా 14 సంవత్సరాలు ఉంటూ ఇలా సేవ చేసేటువంటి భాగ్యం, అదృష్టం నాకు లేవు, ఆ అదృష్టం అవన్నీ నీకే ఉన్నాయి, ఇంతటి అదృష్టాన్ని నువ్వు పొందినందుకు నేను సంతోషిస్తున్నాను, ఎప్పుడు అనుక్షణం అన్నతో ఉండి అన్నను చూసుకుంటూ ఉండేటువంటి నీ కళ్ళను చూడాలని ఉంది నాకు అని ఆ తమ్ముడిని ఒక్క మాట కూడా అనకుండా నీ పని నీవు సక్రమంగా నిర్వర్తిస్తున్నావు, నువ్వు ఎంత అదృష్టవంతుడు అని ఆ అదృష్టానికి పొంగిపోతాడు. నేను అటువంటి పని చేయలేకపోతున్నానే అని బాధపడతాడు. ఇంకా లక్ష్మణుడు అంటాడు, మీ అమ్మ చేసిన పనిని బట్టి నువ్వు కూడా అలాంటి వాడివేనోమని నేను అనుకుని నిన్ను పొరపాటుగా అనుకున్నాను, నన్ను క్షమించు అని. ఒక తప్పు చేసినప్పుడు, ఒక పొరపాటు జరిగినప్పుడు, పొరపాటుగా ఆలోచించినప్పుడు ముందుకు వచ్చి ఆ పొరపాటు, నేను ఇలా పొరపాటుగా ఆలోచించాను క్షమించమని అడిగేటువంటి గొప్ప ఉదార హృదయం కూడా లక్ష్మణుడికి ఉంది. ఆ అడిగిన క్షమాపణని
అంగీకరించి తమ్ముడిని క్షమించేటువంటి గొప్ప ఉదయం భరతుడికి ఉంది. అన్నదమ్ములంటే ఇలాగే ఉండాలి. ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఏదన్నా తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దుతూ, ఆ తప్పుని ఎత్తి చూపకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరి ప్రేమను ఒకరు అర్థం చేసుకుంటూ, అన్నదమ్ములు అనేవాళ్ళు ఇలా ఉండాలి అనేది రామలక్ష్మణుల ద్వారా మనకి తెలుస్తుంది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల ద్వారా. అందుకే ఎవరైనా కూడా అన్నదమ్ములంటే ఎలా ఉండాలి అంటే వీళ్ళలాగా ఉండాలి అని చెప్తారు. ఇది ముగ్గురు అన్నదమ్ములు కథ అనుకున్నాం కదా, ఇది రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల కథ. అన్నదమ్ములు ఎలా ఉండాలి అనేదానికి ఆస్తుల కోసం కాకుండా అన్న ప్రేమ కోసం, అన్నదమ్ముల ఒకరికొకరు ప్రేమ కోసం, ఆత్మీయత కోసం, ఒకరికొకరు అండ కోసం నిలబడాలి. ఎన్ని ఆస్తులున్నా, ఎంత ఉన్నా అన్నకి తమ్ముడు, తమ్ముడికి అన్న, ఒకరికొకరు అండ లేకపోతే వారి జీవితమే వృధాగా ఉంటుంది. ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ కలిసిపోయి కలిసిమెలిసి జీవిస్తే ఆ జీవితంలో ఉండేటువంటి అందమే వేరు, ఆనందమే వేరు. వేరు వేరు మనస్తత్వాలతో ఉన్న అన్నీ సర్దుకుంటూ ఎలా ఉండాలనేది రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుల ద్వారా నేర్చుకుని అదే బాటలో నడుస్తూ సమాజానికి హితాన్ని చేద్దాం. ఇక వాలి సుగ్రీవుల విషయానికి వస్తే ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ కన్నా ద్వేషమే ఎక్కువగా ఉంది. మొదట్లో వాలికి సుగ్రీవుడు అంటే ఇష్టంగా ఉండేది, సుగ్రీవుడికి అలాగే ఉండేది. కానీ రాను రాను ఆయన తనకున్నటువంటి అలవాట్లతో కానీ, తన కోపం వల్ల కానీ సుగ్రీవుని దూరం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి రాక్షసుని సంహరిస్తా వాలి గృహలోకి వెళ్ళిపోవటం, గుహలో నుంచి రక్తం వస్తూ ఉంటే అది రాక్షసుడిదేనేమో అని భయపడి, అన్నని రాక్షసుడు ఏదో చేసేసాడేమోనని భయపడి కొండ గుహని మూసేసి సుగ్రీవుడు రావటం, ఈ ప్రజలందరూ రాజ్యంకి రాజు లేకపోతే అది ఎంత ప్రమాదకరమో చెప్పి ఆయనని రాజుగా ఉండమని ఒప్పించడంతో రాజుగా ఉన్నాడు. కానీ తిరిగి వచ్చినటువంటి వాలి ఎందుకు సుగ్రీవుడు ఆ సింహాసనం మీద కూర్చున్నాడో చెప్పినా కూడా చెప్పేటువంటి అవకాశాన్ని, ఆయన చెప్పేదాన్ని వినేటువంటి ఓపిక రెండు ఈయనకి లేక కోపంతో సుగ్రీవుడిని కొట్టి రాజ్యం నుంచే పంపించేశాడు. అసలు సుగ్రీవుడు నేను ఏ పరిస్థితిలో సింహాసనాన్ని అధిష్ఠించాల్సి వచ్చిందో అన్నీ చెప్తూనే ఉన్నాడు, కానీ వినే ఓపిక లేదు. కోపంలో తమ్ముడు నన్ను మోసం చేశాడు అన్న భావనతోనే ఉన్నాడు, కానీ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు సింహాసనం మీద కూర్చోవాల్సి వచ్చిందని ఆలోచన లేదు. చెప్పింది వినేటువంటి ఓపిక లేక తమ్ముడిని రాజ్యం నుంచి పంపించేశాడు. అసలు రాజ్యం నుంచే కాదు, లోకంలోనే ఉండకుండా చేయాలి అని చూశాడు. సో ఆయన ఏ ప్రదేశంలోకి అయితే ఆయన రాలేడు ఆ ప్రదేశంలో సుగ్రీవుడు ఉన్నాడు. సరే, ఇంత జరిగిందా? సుగ్రీవుడు కూడా వాళ్ళు నన్ను పంపించేశాడు అన్న కోపంలోనే ఉన్నాడు, కానీ నేను చెప్పింది వినకుండా నన్ను అన్న రాజ్యం నుంచి పంపించేసి నన్ను చంపేయాలనుకున్నాడు. ఎలా అయినా మా అన్నని శిక్షించాలి అని చూశాడు. తన భార్యని తీసుకెళ్ళాడు, అవన్నీ వేరే విషయం. భార్యని తీసుకెళ్ళడం ఆయన చేసిన తప్పు కాదని అనట్లేదు. ఇక్కడ అన్నదమ్ముల మధ్య వైరం, ఒకరి మాట ఒకరు వినలేదు, ఒకరినొకరు గౌరవించుకోకపోవటం వల్ల వారిద్దరి మధ్య వైరం వచ్చి సుగ్రీవుడు రాముడి సహాయంతో వాళ్ళని సంహరించడం, ఆయనకి పట్టాభిషేకం చేయటం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇద్దరు కలిసి ఉండవలసినటువంటి అన్నదమ్ములిద్దరు అక్కడికి తార చెప్పుద్ది వాలికి, నీవు చేసిన పెద్ద తప్పు నీ తమ్ముడిని దూరం చేసుకోవటం. ఏదైనా నీకు ఆపద వచ్చినప్పుడు కానీ, నువ్వెంత బలవంతుడు అయినా కానీ, ఎంతటి వాడివైనా కానీ నీకు నా వాళ్ళు అనేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. అలా నీకు తోడుగా నీ అడుగుజాడగల్లో నడుస్తూ నువ్వు చెప్పింది వింటూ ఉండేటువంటి సుగ్రీవుణ్ణి నువ్వు అకారణంగా నీ కోపంతో అతను చెప్పేది వినకుండా దూరం చేసుకుని చాలా పెద్ద పొరపాటు చేశావు. ఈరోజు ఆ పొరపాటే నీకు శిక్షగా మారుతుంది. ఎప్పుడైనా కానీ ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ వస్తే అది ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి, కానీ మూడో వ్యక్తి కనుక అన్నదమ్ముల మధ్యలోకి ప్రవేశిస్తే అది చాలా అనర్థాలకు దారితీస్తుంది. అటువంటి పని నువ్వు చేసావు, నీ ప్రాణం మీదకి నువ్వే తెచ్చుకున్నావని తార వాలికి ఆఖరి నిమిషంలో చక్కగా హెచ్చరిస్తుంది. అయినా కూడా ఆయన చెవిని పెడతాడు. చూడండి, అన్నదమ్ములు కలిసి ఉంటే ఎలా ఉంటుంది, ఇద్దరు ఒక సింహాసనం కోసం కొట్టుకుని విడిపోతే ఎలా ఉన్నదనేది వాలి సుగ్రీవుల ద్వారా తెలుస్తుంది. ఇక మూడో అది రావణ, కుంభకర్ణ, విభీషణాదులు. రావణాసురుడు అన్యాయంగా సీతమ్మ వారిని అపహరించి తీసుకురావడం, ఆ విషయం తెలిసినప్పటి నుంచి విభీషణుడు అన్నని హెచ్చరిస్తూనే ఉంటాడు. అన్న,
సీతమ్మ వారిని అప్పచెప్పేసాయి, రాముడికి ఇచ్చేసాయి, ఆయన క్షమిస్తాడు, క్షమాగుణం కలిగిన వాడు, ఇచ్చే నువ్వు చేసింది ధర్మం కాదు అని. రావణాసురుడికి అవి ఏమీ తలకెక్కవు. తిడతాడు తమ్ముడిని, నాకు తెలిసి ఏం చేయాలో ఏం చేయకూడదు నువ్వు చెప్పక్కర్లేదు, ధర్మం అంటే నువ్వు నా చెవిన జోరీలాగా వెంటపడద్దు, నేను ఇవ్వను, ఆ రాముడు వస్తాడా రాని చూద్దాం, ఎంత పరాక్రమవంతుడు నేను కూడా చూస్తాను, ఇలా మాట్లాడి ఈ విభీషణుడేమో వదిలిపెట్టకుండా అన్న అధర్మం చేస్తున్నాడు, తన ప్రాణాల మీదకి ఎక్కడ తెచ్చుకుంటాడో, ఆయన ప్రాణాలకే కాదు ఆయన వల్ల రాజ్యం మొత్తం ఎక్కడ నాశనం అయిపోతుందో అన్న భయంతో అన్నని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో సీతమ్మ వారిని తిరిగి ఇచ్చేయమని ధర్మోపదేశాలు చేస్తూ ఉంటాడు. అవి ఏవి తలకెక్క చివరికి తమ్ముడిని రాజ్యం నుంచి పంపించేస్తాడు. ఈ విభీషణుడు వెళ్ళి రాముడి శరణు కోరుతాడు. ఇక యుద్ధం దాకా వచ్చేసింది పరిస్థితి. ఆ సమయంలో యుద్ధంలో కూడా తన కొడుకుల్ని కోల్పోతాడు. ఆ ఆఖరి నిమిషంలో కుంభకర్ణుడిని పిలుస్తాడు. కుంభకర్ణుడు ఇంకొక తమ్ముడు ఉన్నాడని గుర్తొచ్చి కుంభకర్ణుడిని పిలుస్తాడు, జరిగిన విషయం అంతా చెప్తాడు. కుంభకర్ణుడు కూడా, అన్నా నువ్వు చేసింది ఏమైనా ధర్మసమ్మతమేనా, నీవు చాలా వీరుణ్ణి అంటున్నావు కదా, ఇప్పుడు చేసే ఈ యుద్ధం ఏదో అప్పుడే చేసి రాముడిని ఓడించి అప్పుడు ఆయన భార్యని తీసుకొస్తే అది ధర్మయుద్ధంగా ఉండేది కదా, నువ్వు అన్ని అధర్మాలన్నీ చేసేసి నీకున్నటువంటి చెడు లక్షణాల్లో ఈ మోహాన్ని, కామాన్ని, స్త్రీలని ఈ వెంటపడడం అనేటువంటి గుణాన్ని నీవు వదిలేయలేక దానివల్ల ఇన్ని అనర్థాలు తెచ్చుకుని ఇంతటా అనర్థం తెచ్చి మన రాజ్యాన్ని నాశనం చేస్తున్నావు, ఇన్ని చేసింది ఏమైనా బాగుందా అని చెప్పి ఇంకొక మాట అంటారు. మనం ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలం, ఆ ధర్మం చెప్పాడని తమ్ముడిని వదిలేసేసావు, నీకు ఇక మిగిలింది నేనే కదా, ధర్మమో అధర్మమో నువ్వు చేసింది తప్పే, కానీ ఒక తమ్ముడుగా అన్నబాటలో నడవలసిన బాధ్యత నాకు ఉంది కదా, అందుకని నేను నీకు సహాయం చేస్తాను, నేను చేసే పని ఎటు నిద్రపోవడం ఎక్కువ సమయము, ఆ నిద్ర ఏదో శాశ్వత నిద్రే పోతాను, ఆ రాముడి చేతిలోనే ప్రాణాలు వదిలేస్తానని ఆఖరి నిమిషంలో ధర్మబోధ చేసి అన్న కోసం అన్నవైపు నిలబడి యుద్ధం చేసి ప్రాణాలు అర్పించాడు కుంభకర్ణుడు. నేను పెద్దవాడిని అన్న అహం వదిలేసి తమ్ముళ్ళైనా చెప్పేటువంటి మాటను విని ఉంటే రావణాసురుడికి ఆ పరిస్థితి వచ్చేది కాదు. విభీషణుడు ఎంతగా పోరుబెట్టి చెప్పినా నేను అన్నని, నువ్వు నాకు చెప్పేటంతటి వాడవా అన్న అహంకారంతో తమ్ముడు మాటని లెక్క చేయకుండా తమ్ముడినే దూరం చేసుకుని తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు రావణాసురుడు. అందుకే మన పెద్దలు అంటారు, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు అన్న అని కదా. ఆ అన్న బాధ్యత ఏంటి, అన్నిటినీ సక్రమంగా నెరవేర్చవలసిన బాధ్యత, అన్నిటినీ చూడవలసిన బాధ్యత. అన్నలే తన అడుగు జాడల్లో నడవాలి, అన్నం ముందుండి అన్నిటినీ సంరక్షించాలి. ఆ బాధ్యతని ఈ ముగ్గురులో రాముడు ఒక్కడే సక్రమంగా నెరవేర్చాడు. అందుకే వాళ్ళు కూడా, రాముడి తమ్ముళ్ళకు కూడా దశరథుడి కన్నా రాముడంటే ఎక్కువ ఇష్టం, రాముడినే ఎక్కువగా పూజించారు, గౌరవించారు. తండ్రికి ఇచ్చినటువంటి స్థానం అన్నకిచ్చారు. ఆ అన్న స్థానాన్ని చక్కగా నిలబెట్టుకున్నాడు రాముడు. రావణాసురుడేమో ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు, వాలి కూడా అలాగే చేశాడు. అన్ననేవాడు ఎలా ఉండాలి, తమ్ముడికి ఎంత ఆదర్శప్రాయంగా ఉండాలి అనేది రాముడు చేసి చూపించాడు. అందుకే ఆ రాముడికి దూరం అయితే లక్ష్మణుడు దూరం అయితే రాముడు కూడా బతకలేకపోయారు. వారిలాగా అన్నదమ్ములంటే రామలక్ష్మణులాగా ఉండాలనే విధంగా జీవించాలని కోరుకుంటున్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.